బహుజన నేత మహాత్మా జ్యోతిరావు పూలే ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం 5 కోట్లతో నిర్మించిన బీసీ భవన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా తలసరి ఆదాయంలో 26వ స్థానంలో ఉండడం చాలా బాధగా ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ ఉద్యమాలతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. 6 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా పనిచేసిన తనకు పదవులపైన ఆశ లేదన్నారు. జిల్లా అభివృద్ధికి మనసా వాచానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కలెక్టర్లకు పరిస్థితే మారిపోయే పద్ధతి వస్తుంది. అందుకే ప్రతిరోజు మనం దీన్ని మాట్లాడాలి. ఎవరైతే స్తోమత ఉందో వాళ్ళకి మనం మాట్లాడి ఆర్థికంగా సహాయం చేయమని చెప్తే ఆ పథకం కూడా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము ఒక సంకల్పంతో పనిచేస్తున్నాం. ఇది ఒక సువర్ణ అవకాశం. కేంద్రంలో రామ్మోహన్ నాయుడు ఉన్నాడు, మేమిక్కడ ఉన్నాం. సహకరించినటువంటి చంద్రబాబు నాయుడు, ఎన్డీఏ ప్రభుత్వం, లోకేష్ బాబు ఉన్నారు. తప్పనిసరిగా ఈ జిల్లాని చాలా బాధ కలుగుతుంది. ఇప్పుడే నేను కలెక్టర్ గారికి చెప్పాను. మొన్ననే మీ మీటింగ్కి వెళ్ళాం, నేనే చిన్నగా పోయాను. ముఖ్యమంత్రి గారు కలెక్టర్స్ మీటింగ్లో మీరు మీ జిల్లా వెనకబడి ఉంది, 26 జిల్లాల్లో మీ జిల్లా అతి తక్కువ ఆదాయం వచ్చినటువంటి జిల్లాగా ఉంది. పెర్ క్యాపిటల్లో కూడా మీరు 26వ స్థానంలో ఉన్నారు. మీరేం చేస్తున్నారని మమ్మల్ని అడిగితే ఇంత పెద్ద నాయకులు కానీ చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది. కారణాలేంటి? శ్రీకాకుళం అంటే ఉద్యమాలు, శ్రీకాకుళం అంటే ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం చేస్తామంటే ఎవరో ఒకరు వచ్చి అడ్డు పెట్టడం. ఇది మంచి విధానం కాదు. మన వాళ్ళు కష్టపడిన వాళ్ళు ఇతర ప్రాంతాలకు వెళ్ళి బాగా కష్టపడి రాణిస్తున్నారు. మన దగ్గర అవకాశాలు లేవా? 194 కిలోమీటర్లు సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది. కష్టపడి పనిచేసినటువంటి మనుషులున్నారు. గలగల పారినటువంటి వంశధార, నాగావళి, బహుళ నదులున్నాయి. ఏం తక్కువ ఈ జిల్లాకి? తక్కువ సహకారమే తక్కువ. మొన్ననే రామ్మోహన్ నాయుడు గారు, నేను కేంద్ర పౌర విమానాలయ శాఖ మంత్రిగా ఉన్నాను, ఈ జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ కట్టాలని నా యొక్క తపనంటే వెంటనే జెండా పట్టుకొని లెగిస్తున్నారు. ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది? కాబట్టి ప్రతి ఒక్కరూ దీని మీద చర్చించాలి, ప్రతి ఒక్కరికి చైతన్యపరచాలి. శ్రీకాకుళం జిల్లా నుంచి వలసలు ఆపాలంటే, శ్రీకాకుళం జిల్లాలో మళ్లీ ఉపాధి జరగాలంటే, శ్రీకాకుళం జిల్లాలో పేదరికం పోవాలంటే ఏకైక మార్గం పారిశ్రామికంగా అభివృద్ధి జరగాలి. వనరులన్నీ ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరూ పాజిటివ్ మైండ్తో ముందుకెళ్తే తప్ప ఇంకా 70 సంవత్సరాలైనా మన జిల్లా ఇలాగే ఉంటుంది. దీన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. రాజకీయాలా? ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయం చేద్దాం. నీ పాలసీలు నువ్వు చెప్పు, నా పాలసీలు నేను చెప్తాను. నా పాలసీకి నమ్మితే నా కోట్లేస్తారు, నీ పాలసీకి నమ్మితే నీ కోట్లేస్తారు. కానీ అధికారం పోయిన తెల్లారి నుంచి ప్రభుత్వానికి ఏదో ఇబ్బంది పెట్టాలని, అభివృద్ధికి ఆటంకం కలిగించాలని అనునిత్యం పనిచేస్తే మంచి విధానం కాదు. నేను 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, 2 సార్లు మంత్రి అయ్యాను, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను. నాకింక దేని మీద మోజు లేదు. భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఈ జిల్లా అభివృద్ధికి ఉపయోగించాలి. ఈ జిల్లా అన్ని జిల్లాలతో పోటీ పడాలని అనునిత్యం అదే ఆలోచనతో పనిచేస్తున్నా. దానికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని చేతులు జోడిస్తూ వేడుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మనం ఈరోజు ప్రారంభించాం. ఈ కార్యక్రమం వల్ల బలహీన వర్గాలకి ఉపయోగపడుతుంది. వారి పిల్లల పెళ్లి చేసుకోవడానికి ఇంకొక ఆలోచన ఉంది. నేను మంత్రి గారితో మాట్లాడి అవసరమైతే IAS IPS స్టడీ సర్కిల్ కూడా ఇక్కడ ఒకటి పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. స్టడీ సర్కిల్ పెడితే మీద రూమ్స్ కలితే పేదవాడు స్టడీ సర్కిల్లో చదువుకుంటే వాళ్ళకు కూడా అవకాశాలు వస్తాయి. ఆ కార్యక్రమం కూడా నేను ఇమీడియట్ గా మాట్లాడి అది కూడా చేస్తాను. ఈరోజు భగవంతుడి దయ, చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఒక సీనియర్ మంత్రిగా ఉన్నాను. ప్రతి మంత్రి మనకు సహకరిస్తున్నాడు. న్యాయబద్ధంగా ఏదైనా పని అడిగితే కాదన్న వాళ్ళు ఎవరూ లేరు.
ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ జిల్లాని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి మనస వాచ కర్మణ నేను పనిచేస్తాను. దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పి కోరుతూ, ఇటువంటి మంచి కార్యక్రమం ఒక మహానుభావుడు బీసీ నాయకుడు పుట్టినరోజు నాడు ఇటువంటి మంచి ఒక మార్నమెంట్ లాంటి భవనం ప్రారంభించడం మనం పూర్వజన్మ సుకృతంగా భావించి దీన్ని చక్కగా సద్వినియోగం చేసుకుందామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అన్నారు. ఎవరైతే హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలు కేవలం ఎన్నికలు వస్తే ఓటేసినటువంటి యంత్రాలుగా మాత్రమే ఉన్నాము తప్ప ఎక్కడ ఈ వర్గాలకి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. నేను గర్వంగా చెప్పదలిచాను, 1982 స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మన వర్గాలకి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అవకాశాలు వచ్చినటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. రావడమే కాదు, ఆ రోజు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే 27% రిజర్వేషన్లు ఇచ్చాడు. బలహీన వర్గాల పిల్లలు చదువుకోవడానికి రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చాడు. బలహీన వర్గాలకి రాజ్యాధికారం ఇచ్చి ఈ రోజు మనందరికీ అవకాశాలు వచ్చాయంటే దానికి కారణం ఎన్టీ రామారావు గారని గర్వంగా మనందరం చెప్పుకోవాలి. అయితే కొన్ని రాజకీయ పార్టీలకి మన మీద కక్ష, మన మీద ద్వేషం. ఎందుకు? బలహీన వర్గాలంటే కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా నిరంతరం తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటాయి కాబట్టే ఆ వర్గాలకి మనం ఏమి చేసినా ఉపయోగం పడదని మన మీద కక్షగట్టి గత కొన్ని సంవత్సరాలుగా పరిస్థితిని మనందరం కూడా గమనిస్తున్నాం. ఈరోజు నేను 2014-19 5 శాఖలకి ప్రాతినిధ్యం వహించాను. పదవులు శాశ్వతం కాదు, నేను ఎప్పుడూ చెప్తాను. పదవిలో ఉన్నప్పుడు 10 పనులు చేస్తే అవే శాశ్వతంగా ఉంటాయి. ఆ రోజు నేను కార్మిక శాఖ మంత్రిగా చంద్రన్న బీమా అని ఒక పథకాన్ని తీసుకొచ్చాను. చాలా సూపర్ హిట్ అయింది. ఎవరైతే యాక్సిడెంట్ లో చచ్చిపోతే వారికి ఆర్తనాదాలకి ఎంతనే విరుగుడు ఆ చంద్రన్న బీమా ఉపయోగపడింది. ఆ రోజు నేను కార్మిక శాఖ మంత్రిగా ఆ కార్యక్రమాన్ని తీసుకొచ్చాను. ఆ రోజు నేను స్పోర్ట్స్ మినిస్టర్గా ఉన్నాను. ఈ రోజు జిల్లాల్లో, నియోజకవర్గాల్లో క్రీడలకు ఎక్కడ అవకాశాలు లేవు. ఎక్కడో పెద్ద పెద్ద పట్టణాల్లోనే స్టేడియంస్ ఉన్నాయి, గ్రామాల్లో, నియోజకవర్గాల్లో లేవని 175 నియోజకవర్గాలకి ఒకేసారి 175 స్టేడియంస్ మంజూరు చేసి కట్టించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నాకే దక్కింది. చివరగా 2 సంవత్సరాలు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా, బీసీ మంత్రిగా, చేనేత జౌళి శాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు ఒప్పజెప్పారు. బీసీలకి నేను సేవ చేసే భాగ్యం వచ్చిందని ఆ రోజు ఏదో ఈ 2 సంవత్సరాల్లో ఏదో కాలం గడపాలని కాకుండా మనం ఉండేటప్పుడే మంచి మంచి నిర్ణయాలు తీసుకోవాలని ఆ రోజు ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాను. 175 నియోజకవర్గాలు ఉన్నాయి. బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి, ఇంకా లేనటువంటి నియోజకవర్గాలన్నీ అని మొత్తం కలెక్ట్ చేసి 65 బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒకేసారి ఒకే జీవోలో ఈ రాష్ట్రంలో మంజూరు చేశాను. అందులో శ్రీకాకుళం జిల్లాలో 8 మంజూరు చేశాను. ఆ రోజు 6 నియోజకవర్గాలకి బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ లేవు, 6 మంజూరు చేశాను. నేను మంత్రిగా స్వార్థంతో నా నియోజకవర్గానికి 2 మంజూరు చేశాను. అవి ఓ రోజు అన్ని భవనాలకి శంకుస్థాపన చేసి నాబార్డు నుంచి డబ్బులు తీసుకొచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించాం. దురదృష్టవశాత్తు 2019 అధికారం పోయింది. మొత్తం పాఠశాలలు ప్రైవేట్ ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో అక్కడ పెట్టి నడుపుతున్నారు. ఎక్కడ కొత్త భవనాలు కట్టలేదు.
ఈరోజు బీసీ భవనం చాలా గర్వపడుతున్నాను. అందరు కలెక్టర్లతో మాట్లాడాను. బీసీలకి స్థలం ఇవ్వండి. ఏదో అచ్చెన్నాయుడు గారు బీసీ మంత్రిగా స్థలం అడిగారంటే ఎక్కడో ఊరు పక్కనో పట్టణానికి దూరంగా ఇస్తే నేను ఒప్పుకోనని 13 జిల్లాల్లో మెయిన్ ప్లేస్లన్నీ సెలెక్ట్ చేసి 13 జిల్లాలకి 5 కోట్ల రూపాయలు చొప్పున బీసీ భవనాలు మంజూరు చేశాను. అన్ని నేనే శంకుస్థాపన చేశాను. ఆ రోజు 19లో ప్రభుత్వం పోయిన తర్వాత ఒక్క భవనం కూడా పూర్తి కాలేదు. మళ్ళీ మొన్న అధికారంలోకి వచ్చేసరికి 90% పూర్తయినటువంటి భవనాలు ఒక 5 ఉంటే డబ్బు ఈరోజు కష్టంగా ఉంది, ఆర్థికంగా సమస్యలున్నాయని ఆ 5 భవనాలకి రిమైనింగ్ డబ్బు ఇచ్చి కంప్లీట్ చేశాం. అందులో భాగంగానే ఈరోజు ఈ శ్రీకాకుళం బీసీ భవనాన్ని ప్రారంభించుకున్నాం. ఈరోజు ఆదరణ పెట్టాం. ఎంత బాధ కలుగుతుందంటే, ఎంత దుర్మార్గులంటే, ఎంత కఠోరమైనటువంటి వ్యక్తులంటే ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. నేను బీసీ మంత్రిగా ఈరోజు రాష్ట్రంలో బీసీల్లో 139 కులాలున్నాయి. 139 కులాల్లో ఎక్కువగా సొంత మంది చేతి వృత్తుల మీద ఆధారపడ్డారు. వారికి మనం ఆర్థికంగా సహాయం చేయాలి. వారికి అధునాతనమైనటువంటి పనిముట్లు ఇవ్వాలని ఆదరణ పథకం పెట్టాను. 90% సబ్సిడీ ఇచ్చాను. 10% కాంట్రిబ్యూషన్ తీసుకొని ఆ రోజు మంజూరు చేసి వాళ్ళు కోరుకున్నవన్నీ, ఇదేదో నేను మంత్రిగా ప్రభుత్వం ఏదో ఇవ్వడం కాదు, ఎవరికి ఏ వస్తువు కావాలో కోరుకున్న వస్తువులన్నీ కొని తెచ్చి రెవెన్యూ డివిజన్లో గోడౌన్స్ తీసుకొని అక్కడికి పంపించాం. ఈలోపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, పంచడానికి అవకాశం లేదు. తరువాత 5 సంవత్సరాలు ప్రభుత్వం పైసా ఖర్చు పెట్టక్కర్లేదు. మేము గోడంలో తెచ్చిన సరుకులు వాళ్ళు వెళ్ళి బలహీన వర్గాలకి పంపిణీ చేయాలి. 5 సంవత్సరాలు గోడం తాళం తీయలేదు. మొన్న అధికారంలో